బీహార్ జూబ్లీహిల్స్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 4వ రౌండ్ పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 9,501 ఓట్ల మెజార్టీలో ఆయన దూసుకుపోతూ ఉన్నారు. భారీగా వెనుకబడి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది మాగంటి సునీత. ఈ మెజార్టీని అందుకోవడం మాగంటి సునీతకు బహుశా అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇంకా 6 రౌండ్లు ఉన్నాయి. ఈ 6 రౌండ్లలోనూ కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది మెజార్టీ ఎంత ఉంటుంది అని. ఈ 4వ రౌండ్ పూర్తయిన తర్వాత వచ్చిన ఫలితాల గురించి మాట్లాడటానికి నాయని రాజేంద్ర ఉన్నారు, వరంగల్ ఎమ్మెల్యే. ఆయనతో మనం మాట్లాడదాం. రాజేంద్ర గారు నమస్తే. నమస్తే అండి. రాజేంద్ర గారు, ఈ ఫలితాలను ఈ మెజార్టీని ఎలా చూస్తున్నారు? ఇది మొదటికెళ్ళి ఎక్స్పెక్ట్ చేసిందేనండి. దానికి మాకు వన్ సైడ్ వార్ అనేది క్లియర్ గా ఉన్నది. అది ఇక్కడ అనుమానం మొదలు ఎక్కడ ఎవరికి రాలే. వాళ్ళకు వచ్చిన డౌట్లు వాళ్ళకు వచ్చిన వాటిలో ఏమైనా ఉంటే మనం చేసేది ఏముంటది లేండి అందులో. కానీ అది వన్ సైడ్ అయినా పార్టీలని ప్రజలు నమ్మి 10 ఏళ్ళు మోసపోయినరు అనేది క్లియర్ గా అర్థమైపోయింది. ఇక దీన్ని గెలిస్తే ఓ తిరగా, గెలవకపోతే ఓ తిరగా, ఉంటే ఓ తిరగా, లేకపోతే ఓ తిరగా మాట్లాడటం వాళ్ళకి అలవాటు, ఆనవాయితీ. అబద్ధాలు మాట్లాడుకుంటూ బతకటం. దానికి కొత్తగా చెప్పేది ఏముంటదండి? రాజేంద్ర గారు, ఈ వన్ సైడ్ వార్కి కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన కారణం. వేరే ఏం లేదండి. 10 ఏళ్లలో వాళ్ళు చేయలేని మేము 70% పనులు చేసినాం. 30% చెయ్యని వాటిని పెండింగ్ ఉన్నాయి. వాస్తవాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తాం కూడా 5 ఏళ్ల లోపట్నే. అయితే దీన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల వీళ్ళు చేసిన మోసాలు, అప్పులు, డోకాలు చేసిన వలన వాటి కొద్దిగా డిలే అయింది. ఈ చేసిన 70లో ఒక్క పాయింట్ కూడా చెప్పారు వీళ్ళు. ఇప్పుడు 200 రూపాయల 200 యూనిట్ కరెంటుది కానివ్వండి, సన్న బియ్యం ఏది మన రైతు మనకు సన్న బియ్యం కానివ్వండి, బోనస్ కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, ఇట్లా వీళ్ళు చెయ్యని ఏమైతే ఉన్నాయో ఆ 2-3 పట్టుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ తిరుగుతుంటారు. కానీ ప్రజలు గమనిస్తారు కదా. మేము గతంలో 11 రకాల సరుకులు ఇచ్చినాం రేషన్ షాపులో. ఇవాళ వాళ్ళు వచ్చినాక 10 ఏళ్ళు ఒకటే సరుకు కదా, ఒకటే సరుకు ఇచ్చారు దొడ్డ బియ్యం. మేము మళ్ళీ ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని అనుకుంటున్నారా ఈ ఫలితం, జూబ్లీహిల్స్ ఫలితం? అది మేము రెఫరెండమా అది ఇది అని బై ఎలక్షన్ పట్టుకొని ఇవాళ గెలుస్తున్నాం. అయినా కానీ మేము అనటం కాదు, ఎస్ రిఫరెండమే అని చెప్పి ఇప్పుడు అనగలుగుతాం. కానీ అనటానికి వీలు లేదు ఎప్పుడు కానీ బై ఎలక్షన్స్. దానిని మేము మా యొక్క పార్టీ, మా యొక్క చిత్తశుద్ధి, మా యొక్క కమిట్మెంట్, రేవంత్ రెడ్డి గారు ఫుల్ టైం వర్కింగ్ కానీ ఇది అందరినీ చూసుకుంటూ మాకు ఇలా ఓట్లు అనేటివి వస్తున్నాయి. కానీ ప్రజలు మా వైపు మొగ్గు చూస్తున్నారు. కానీ సిటీలో గతంలో 24 సీట్లు ఒక సీట్ గెలవలేకపోయి 2 సీట్లు గెలుచుకోగలిగినాం. అంటే ప్రజలలో వస్తున్న మార్పు, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం, దాంతో మేము ఇలా ముందుకు పోతున్నాం. కానీ వీళ్ళెవరో వాళ్ళెవరో అనుకుంటారు, వాళ్ళెవరో రిఫరెండం అంటారు, వీడోడు ఇది అంటాడని చెప్పి ఆ పార్టీ. మొన్న వర్షాలు పడ్డాయి, బీజేపీ వాళ్ళు బాగా మాట్లాడతారు కదా. మొన్న వర్షాలు పడితే రూపాయి తెచ్చేందుకు మా ముఖ్యమంత్రి గారు 12 కోట్ల చిల్లర మాకు 11 రోజులల్లా ఎక్కడైతే హన్మకొండ, వరంగల్ జిల్లాలో అన్నిట్లలో వర్షాలు పడి చిన్న భిన్నం అయితే అక్కడికి తక్షణం తెల్లారే వచ్చి 11 రోజులల్లా ఇంటికి 15,000 నష్టపరిహారం ప్రకటించి పంపించిండ్రు. అదే గతంలో కేటీఆర్ గారు వీళ్ళు ఏం చేసిండ్రు? కేటీఆర్ గారు వచ్చి నైమ్నర్ బ్రిడ్జ్ గా నిల్చొని మేము ఒక్కొక్కరికి 10,000 ఇస్తాం, ఇచ్చేస్తాం అనుకో. ఓకే రాజేంద్ర గారు, బిఆర్ఎస్ ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటనుకుంటున్నారు? బిఆర్ఎస్ కూడా అక్కడ చాలా అంచనాలు పెట్టుకుంది, చాలా ఆశలు పెట్టుకుంది. ఓట్ పర్సెంటేజ్ భారీగా పెరుగుతుందని కొంతమంది అంటే, లేదు గెలుపుతో పోటీ పడుతున్నామని అన్నారు. మనకి ఎంత లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు, ఆయన దగ్గర కూడా వెళ్తాను. వాళ్ళు చేసిన మోసాలు, అబద్ధాలు, కబ్జాలు, చేసిన అప్పులు, ఆర్థిక నేరగాళ్ళు, వీటి కారణం బీజేపీ కూడా అండి. గతంలో ఏం చేసిండు? బండి సంజయ్ గారు మాట్లాడుకుంటూ స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తా, కారు పోతే కారు ఇస్తా అని వ్యంగ్యంగా మాట్లాడిపోయిండు. స్కూటర్ ఇయ్యలే, నా సైకిల్ కూడా ఇయ్యలే. మేము 11 రోజులల్లా 15,000 పట్టుకొచ్చి అకౌంట్లలో వేసినాం. ఇవాళ అది మా గొప్పతనం. వ్యత్యాసం వాళ్ళకు మాకు. వాళ్ళు నోటి మాటలతో చెప్తారు, మేము చేతలతో చేస్తాం.